అవునా? ఎందుకురా? సరే ఒకసారి ఇంటికి రా. ఇప్పుడైతే లే బాబు, మళ్ళీ రండి. ఓకే ఓకే, మళ్ళీ 3 రోజుల్లో వస్తాను. అలాగే. ఇవ్వకపోతానా? ఏమైంది రామయ్య? ఆడికి ఉంటది. చూడరా, నా కొడుకు నాకు తెలియకుండా ఆయన దగ్గర అప్పు తీసుకుంటాట. అవునా? డబ్బులు తీసుకునే ముందు గుర్తు రాలేదు నీకు? అసలు ఆయన దగ్గర ఎందుకు డబ్బులు తీసుకున్నావు? నాకు అడిగితే నేను అప్పు చొప్పు చేసి ఇస్తాను కదా. ఒరేయ్, ఇంత వయసు వచ్చినా కూడా నాన్నకు డబ్బులు అడగడం ఏంటని సిగ్గుపడుతున్నావా? ఒరేయ్, ఓ తండ్రికి తన కొడుకు 60 ఏళ్ళు వచ్చినా సరే ఆ తండ్రికి కొడుకు అంటారా. ఏ తండ్రి అయినా సరే వయసు వచ్చిన కొడుకు డబ్బులు అడుగుతాడని బాధపడటరా. ఇంత వయసు వచ్చింది, తన కొడుకు ఎప్పుడు ప్రయోజకుడు అవుతాడని బెంగ అంతే. అసలు అంత డబ్బులు ఎందుకు తీసుకున్నావురా? మౌనం కొంట బయట అసలు అంత డబ్బులు ఎందుకు తీసుకున్నావు? సమాధానం చెప్పురా.